స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాడి తప్పిన ఆర్థిక పరిపాలన వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తాం. ఏడీబీ నిధులు, అమృత్ 2.0 నిధుల కేటాయింపు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2025 నాటికి పనులను ప్రారంభించి రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. చెత్త నుంచి సంపద సృష్టి, డంపింగ్ యార్డ్ లేని నగరాల అభివృద్ధి కోసం అడుగులు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాతి అహంకార ధోరణి. బీసీ మంత్రులపై జాతి దురహంకారం. పదవుల్లోనూ బీసీలకు అన్యాయం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరవటం పరిపాటి. 6 నెలల్లో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి దందాల లిస్టు లెక్కలేనంత. ఒక్క ర్యాంపుల ద్వారానే 24 లక్షలకు పైగా ఆదాయం. మాజీ ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్. కరుణామయుడు క్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్పేటలో చాపల చినరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు స్వీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవమని, ఆ మేరకు వాస్తవికతను అనుసరించి ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీకి చెందిన కార్యాచరణ ప్రణాళిక 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలపై కలెక్టర్ పి. ప్రశాంతి, రోడా చైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లతో సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించిన పనులు, ఇంకా చేపట్టవలసిన పనులు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో పన్నులు వేయని ఆస్తులకు పన్నులు వేయడం, అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికి పన్నులు విధించడం ద్వారా అన్నారు. గతంలో పన్నులు వేయనివి, పన్నులు వసూలు కాని వాటిపై దృష్టి పెట్టాలని, గతంలో టీడీపీ హయాంలో వాటిపై దృష్టి పెట్టడం వల్ల పన్నులు పెంచడం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చే వాటిపై నివేదిక అందజేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వివరిస్తూ, మున్సిపల్ షాప్స్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కొందరు సబ్లెస్కి ఇవ్వడం జరిగిందని, వాటికి సంబంధించి యాక్షన్ వేయనున్నట్లు తెలిపారు. మురుగు డీసెల్టేషన్ పనులు యాంత్రీకరణ మాన్యువల్గా సమాంతరంగా నిర్వహిస్తూ తెలిపారు. సఫాయి కర్మచారి పథకం క్రింద వాహనాలు సమకూర్చాలని, అందుకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తిస్తామని అన్నారు. అదే సమయంలో రానున్న 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన పనులపై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా గతంలో ప్రతిపాదించిన పనులను ఫిబ్రవరి నెలలో పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 70% ఏడీబీ రుణం, మిగిలిన 30% ప్రభుత్వ గ్రాంట్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 70% నిధులు కేటాయింపు కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఏడీబీ బ్యాంకు ముందుగా నిధుల విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రానున్న 18 నెలల్లో ఆయా పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి కొరకు అమృత్ 2.0 పథకం క్రింద 8,400 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఉండగా, ఇందులో కేంద్రం 36.70% గ్రాంట్ ఇస్తున్నట్లు, మిగిలిన మొత్తాన్ని స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ నిధులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పనులను చేపట్టడం ద్వారా
80% పైగా పనులను రానున్న 2 ఏళ్లలో పూర్తి చేసి గోదావరి పుష్కరాలు నాటికి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం పన్నులు వేయడం జరిగిందని, నిధులను ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు చేశారని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను, పరిపాలనను గాడిలోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి 130 లీటర్ల త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి అదనపు పన్నులు వేయడం జరగదని, అసెస్మెంట్ చేయడం, నగరపాలక సంస్థ పరిధిలో 79 కోట్ల రూపాయల బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 1587.80 కోట్లతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో 280.90 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించనున్నట్లు తెలియజేశారు. మరో 15 రోజుల్లో జిల్లాకి చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి, ఆర్ఎంసీ అధికారులు, రుడా, ఇతర సమన్వయ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలప్పుడు కూడా ఉండింది. యాక్చువల్గా దాని మీద ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అంతేకాకుండా 2019 అప్పుడు నేనే మినిస్టర్, 2019 ఫిబ్రవరిలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. డ్రింకింగ్ వాటర్కి ఈ రాష్ట్రంలో 5,350 కోట్లతో తెచ్చాం 2019 ఫిబ్రవరి. అయితే 70% వాళ్ళు ఇస్తారు, 30% మున్సిపాలిటీస్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. కానీ గత ప్రభుత్వం అది పెట్టక మొన్న జూలైలో అది ఎక్స్పైర్ అయిపోయింది, అంటే అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తే వాళ్ళు దాన్ని రెన్యూవల్ చేసి 4 సంవత్సరాల పూర్తి చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. దాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి మిడిల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సుమారుగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా 1.5 year, 4 సంవత్సరాలు కాదు, 1.5 yearలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 2019లో ఏ మున్సిపాలిటీస్కి అయితే ఆ ప్రాజెక్ట్ చేసాం అది కంప్లీట్ చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అది కాకుండా అమృత 2.0లో 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో కేంద్రం వచ్చి 36.7% ఇస్తుంది యావరేజ్న. కేంద్ర ప్రభుత్వం 36.7%. దాంట్లో వాటర్ ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది. 8,000 కోట్ల పైకి 8,400 కోట్లు ఇస్తే వాళ్ళు 36.7%, మిగతాది మనం పెట్టాలి. మున్సిపాలిటీస్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత, 15th ఫైనాన్స్ కొంత. గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు. నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయింటే రాష్ట్రంలో 80% ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది, చక్కటి డ్రైన్స్ ఉండేవి. అయితే మళ్ళీ దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఫండ్స్ గురించి వర్కౌట్ చేస్తున్నాం. దానికి కూడా బహుశా 1 monthలో దాని మీద డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్స్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. టోర్నమెంట్కి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొనే వీలుందని వివరించారు. మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 25,000 రూపాయలు,
మూడవ బహుమతి క్రింద 15,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. మంత్రి ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పిఎస్లో దళిత యువకుడికి అవమానం, లాకప్లో అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దారుణంగా వేధించారు. దానిపై జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విచిత్రంగా మా రాజమహేంద్రవరంలో హోమియో మందుల షాపు, లిక్కర్ షాపు, మెడికల్ షాపు పక్కపక్కనే ఉంటాయి. గుడి ప్రక్కనే వైన్ షాప్ను కూడా ఇక్కడే చూడొచ్చు. ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వం కాపాడే సనాతన ధర్మం? పిఠాపురంలో స్లాటర్ హౌస్లో రోజుకు 200 నుండి 300 ఆవుల్ని అక్రమంగా నరికేస్తుంటే మౌనంగా వీక్షించడం ఏమిటన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 6 నెలల్లో నగరంలో ఈవీఎం ఎమ్మెల్యే దందాల లిస్టు చూస్తే కోటిలింగాల ఘాట్ నుంచి 4వ బ్రిడ్జ్ వరకు 15 ర్యాంపులు పెట్టి రోజుకు 700 నుంచి 800 లారీలతో డ్రెజ్జింగ్ చేసి ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. మామూళ్ళు ఇసుకపై ఆదాయం రోజుకు 24 లక్షల రూపాయలు పైమాటే అని ఆరోపించారు. ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుపుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాస్కర్ నగర్లో లాలా చెరువు దగ్గర నకిలీ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు, మద్యం మామూళ్లు వసూలు చేయడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, పోలు విజయలక్ష్మి, మార్తితి లక్ష్మి, మధ్య అప్పారావు, దాసి వెంకట్రావు, సంకిస భవానీ ప్రియ, గుర్రం గౌతమ్, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటంటే ఇది సెకండ్ రాజకీయం. గతంలో చేసావు 25% అని అన్నావు కదా కమిషన్లని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా, మరి యాక్షన్ తీసుకోండి. ఆ 25% ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే 100 మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు. ఏ పొలానో ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా. 25% ఒకటి తీసుకురండి. నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు, మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు, అవినీతి కుటుంబం. రాజమండ్రిలో కాంపిటీషన్ పెడితే, రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. దేంట్లో? అవినీతిలో వస్తాడు, ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. కాంపిటీషన్ పెట్టండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒక్కసారి కాంపిటీషన్ పెట్టండి. రాష్ట్రంలో హైయెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరనంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు. ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. ప్రజలు గెలిపించలేదు, ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా ఎంపీ కింద ఈ ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా. మేము అప్పుడు ఎన్డీఏలో లేము, మాది ఒక న్యూట్రల్ పార్టీ. మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఈవీఎంలు ఉంటే బాయ్కాట్ చేయండి. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీము నెత్తురు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాను. పోటీకి రండి. నగరపాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో నిర్వహించనున్న పెట్రోల్ బంక్ ఫిల్లింగ్ స్టేషన్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ ప్రక్కన 1,95,85,000 రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో
మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నూతనంగా ప్రారంభించుకున్న పెట్రోల్ బంకును స్ఫూర్తిదాయకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ట్యాక్స్లను ఎన్నోసార్లు పెంచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాల ఆయిల్స్ ప్రతి నెల 25.54 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఆర్ఎంసీ ద్వారా ఐఓసీఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంకు ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ పెట్రోల్ బంకు నిర్మాణానికి నగరపాలక సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ బంకు ఏర్పాటు ద్వారా రోజుకు 3 లక్షల రూపాయలు టర్నోవర్ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన 3,200 కోట్ల రూపాయలు పురపాలక సంఘాలకు ఇవ్వకుండా నిలుపుదల చేశారని అన్నారు. ఇప్పటికే తొలి విడతగా పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక నిధులు ఇవ్వడం జరిగిందని, రెండో విడత కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ బంక్ నిర్వహణలో స్వయం సంఘాలలోని మహిళలకు ఉపాధి కల్పించే విధంగా వారిని నిర్వహణ విధుల్లోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి, ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ చౌహాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఐఓసీ పెట్రోల్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి ఈ రోజున ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. బంక్ని గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడం, ఆయన చేతుల మీద జరగడం, గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్, ఐఓసీ వారు సంయుక్తంగా కలిపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలను ఎంచుకొని వారి ద్వారానే మహిళల ద్వారా బంకుని రన్ చేసే కార్యక్రమం. తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అది మంత్రి గారి చేతుల మీద చేయడం బహుశా ఇది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం, ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్ళగలం ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ వారు అండ్ ఇండియన్ ఆయిల్ ఏదైతే బంక్ ఏజెన్సీ వారితో టైఅప్ అయ్యి ఈ బంక్ని నడపడం. ఈరోజు రాజమహేంద్రవరంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఐఓసీ వాళ్ళు కలిసి పీపీపీ మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని, ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచకుండా. ఎందుకంటే 2014-19 దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచలా, కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది. పెంచిన పని దాన్ని సక్రమంగా చేసినట్టు అది చేయలే, అన్నీ అవకతవకలే. 15th ఫైనాన్స్ డబ్బును కూడా ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసింది. 3,200 కోట్లు సిఎఫ్ఎంఎస్లో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎంఎస్ పోవటం. అది మున్సిపాలిటీస్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే 15th ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్
పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైటు వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,85,000 1,95,85,85,000ని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ దీనికి. అంతేకాని ₹1 కోటి మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్కి అంత కమిషన్ ఇస్తారు. సుమారుగా నెలకి పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ట్రయల్ లైన్లో చేశారు, ట్రయల్ లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకి 25,54,277 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు. దాని మీద యాక్చువల్గా స్పెషల్ రిబేట్ ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్లో చేయడం జరుగుతుంది. మరొకసారి ఎమ్మెల్యేని, కమిషనర్ని, ప్రజాప్రతినిధులను నేను అభినందిస్తున్నాను. అంతర్జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో గల పెన్షనర్స్ బిల్డింగ్ స్థలంలో రాజమహేంద్రవరం పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెకే సంజీవరావు అధ్యక్షతన పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ ఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా, ఏటీఓ కె పూజా విహారీ విశిష్ట అతిథిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ఎం భాను, జిల్లా కార్యదర్శి ఎం పార్వతి, నగర ఎన్జీఓ కార్యదర్శి సేవా ప్రవీణ్ కుమార్, శంకర వీరశేఖర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకారాకి సభికులందరూ పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సంజీవరావు మాట్లాడుతూ, నకారా ఒక డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫీసర్గా పనిచేస్తూ ఆనాడు రిటైర్డ్ ఉద్యోగులు చాలీచాలని పెన్షన్తో దుర్భర జీవితాలను గడుపుచుండడం చూసి కలత చెంది కేంద్ర ప్రభుత్వంతో పోరాడి న్యాయం జరగక సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షన్ అనేది ఉద్యోగులకిచ్చే దయాధర్మ భిక్ష కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టులో వాదించి నేటి లిబరలైజేషన్ పెన్షన్ రూల్స్ తెచ్చిన మహా వ్యక్తి అని వివరించారు. ఆయన కోర్టులో కేసు వేసిన 17 డిసెంబర్ తేదీని జాతీయ పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. ముఖ్య అతిథి డిటిఓ సత్యనారాయణ మాట్లాడుతూ, లైఫ్ సర్టిఫికేట్ జనవరి నుండి ఫిబ్రవరి 2025 లోపున సమర్పించాలని, గతంలో ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్స్ పనికిరావని తెలిపారు. అనంతరం వేదిక మీద ఉన్న అతిథులతో పాటు బిల్డింగ్ నిర్మాణంకు 25,000 రూపాయలు చెక్కులు విరాళంగా ఇచ్చిన శంకర వీరశేఖర్, ఖాదర్ బాబు, గొల్ల సదాశివరావుతో పాటు 70 సంవత్సరములు నిండిన 80 మంది పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశమునకు ఎండి అక్బర్ స్వాగతం పలుకగా, కేఎస్విఎస్ రాసు వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు జి శేషగిరిరావు, మొల్లేటి సత్యనారాయణ, జి నారాయణమూర్తి, అడ్డా వెంకట్రాసు, పి పేరినాయుడు, నూకరాజు, ఎం నాగేశ్వరరావులతో పాటు 200 మంది ప్రభుత్వ పెన్షనర్లు పాల్గొన్నారు. పెన్షనర్ శుభాకాంక్షలు అండి పేరు పేరున. మరి మా దగ్గర నుంచి వచ్చేటువంటి మేము పెన్షనర్ డిస్బర్సింగ్ అథారిటీగా మీరు రిటైర్ వేరు స్థానాల్లో ఉండి వేరు అధికారులుగా రిటైర్ అయ్యి చిట్ట చివరికి వచ్చేది ట్రెజరీ ఆఫీసులో ఉన్నటువంటి డీడీ అంటే మీ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ మీ పెన్షన్ తయారు చేసి బాధ్యత భరోసా తీసుకుని ఇచ్చు తగ్గులు చూసేటటువంటి ఆఫీసు ట్రెజరీ ఆఫీస్. మా లైజన్ మీకు ఎంత క్లారిటీగా ఉండాలంటే, మీరు మా దగ్గర ఉద్యోగులు కాదండి, మీరు మా దగ్గర పిల్లర్స్. మీరందరూ పని చేస్తేనే, మీరందరూ లైవ్ ఉంటేనే మాకు పని. మీరు లేకపోతే మాకు పని ఎక్కడుందండి? మీరు ఖచ్చితంగా మా ఆఫీసుకి రావాలి. మా సర్వీసెస్ మీరు సహృద్భంగా తీసుకుని వెళ్ళాలి. అది ఖచ్చితంగా మీకు ఒక మిర్రర్లా పనిచేస్తాం. మీరు ఎలా అయితే ఏ విధంగా వస్తున్నారో అంత చక్కగా మేము ట్రాన్స్పరెన్సీ వర్క్ మేము మీకు ఖచ్చితంగా అందజేస్తామండి. ఇచ్చేది కాదు, సోషల్ జస్టిస్ జరగాలి. కాబట్టి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగంలో ఉన్నటువంటి టైంలో ఎంతైతే వాళ్ళు శాలరీ డ్రా చేస్తున్నారో మిగతా దాంట్లో కూడా మిగతా టైము
వారు ఉన్నంత వరకు కూడా అదే జీవన ప్రమాణంతో బతకవలసింది. దానికి ప్రభుత్వం మరి స్టెప్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కోర్టులో పెడితే కోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఎంచేతంటే 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులు రిటైర్ అయిపోగానే వాడికి 50% కూడా లేకుండా ఆ రోజుల్లో ఏదో యావరేజ్ పెన్షన్ ఆఫ్ 10 years అంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని 1/3 ఇవ్వడం అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే 150 రూపాయలు 200 రూపాయలు వచ్చేది పెన్షనర్. ఉద్యోగం ఉన్నప్పుడు 400 డ్రా చేసినాడు రిటైర్ అయిన తర్వాత 150 రూపాయలతో ఎలా బతుకుతారండి? ఈ జీవితం అంతా కూడా గవర్నమెంట్కి దారపోసాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని పోషించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని గుర్తించి అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా మనకు లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టెప్ బై స్టెప్ తర్వాత మన సంఘాలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పట్నల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ బాబీ, విశాఖ ఇన్ఛార్జ్ వంశీ, టి సత్యనారాయణ, జాలాది నటరాజ్, కిషోర్ జైన్, ఆలీ, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా మేము నిర్వహించారో ఆ విధంగానే మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వైఎస్ శర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రియదర్శిని చెవిటి మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు, ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టడం జరుగుతుంది. ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో, సున్నితమైన మనసుతో, మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది. ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటూ ఆవిడని ఆశీర్వదిస్తూ ఈ కాంగ్రెస్ కమిటీ రథసారథి మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి ప్రియదర్శిని చెవిటి మోగటి ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం ఈరోజు పిల్లలందరూ కూడా మరి పిల్లల సమస్యలో చేయాలని చెప్పేసి అని ఈరోజు కేక్ కటింగ్, అదేవిధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, అదేవిధంగా పట్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మన ఉక్కు మహిళ మన వైఎస్ షర్మిలారెడ్డి గారు వేళ పుట్టినరోజు ఘనంగా చౌటుమోగ ఆశ్రమంలో ఘనంగా వేళ పుట్టినరోజు జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ నాయకులు అలాగే మన యువజన నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఆవిడ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆవిడ నుండి నూరేళ్ళు జీవించాలి, ఆంధ్రప్రదేశ్ని అధికారంలో తీసుకుని రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ పార్టీకి ఎల్లకాలం మేము అందరం కష్టపడుతూ ఆవిడ ఎంటా ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన భారతదేశానికి ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎలా చెప్పుకుంటామో అలాగే ఆంధ్రప్రదేశ్కి వైఎస్ షర్మిలారెడ్డి ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రోజులు జనాలు ముందుంది. ఇంకొకటి మన వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు మేము డెఫ్ అండ్ డమ్ స్కూల్లో 110 స్టూడెంట్స్తో అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ మైనార్టీ తరపు నుంచి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఆవిడ త్వరలో ముఖ్యమంత్రిగా కూడా ఈ బర్త్డే సెలబ్రేట్లు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. పిసిసి అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని నగర కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ సారథ్యంలో ఇక్కడ ప్రియదర్శిని ఎడ్యుకేషన్ దాంట్లోని కేక్ కోసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. శర్మిలారెడ్డి గారు రాగానే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన బలం వచ్చింది. రేపొద్దున 2029లో రాబోయే ఎలక్షన్లోని కాబోయే ముఖ్యమంత్రిగా ఆవిడ పాదయాత్ర చేసి ప్రజలు చేసే కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమం నుంచి పాడుకుని వాళ్ళ నాన్నగారు సీఎం చేసిన కాడి నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏం చేసిందో అన్నీ కూడా అమ్మాయి ఏం చేస్తో చెప్పి తిరుగుదని చెప్పి కూడా అన్నదేవుడిని ఆవిడ వచ్చాక కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఆవిడ కూడా ఆరోగ్యం దేవుడు ప్రసాదించి అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాను. పోలీసుల అదుపులో ఉన్న దొంగ నోట్ల నిందితులను ఎత్తుకుపోయిన ముఠా సభ్యుల సంచలనాత్మక కేసులో మిస్టరీని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించి పలువురిని అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుండి శ్రీకాకుళం తీసుకువెళ్తున్న శ్రీకాకుళం పోలీస్ వారి మీద గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు
2 కార్లపై వచ్చి దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న ముద్దాయిని తీసుకుని పారిపోయిన కేసులో మిస్టరీని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం పోలీసులు తమ పరిధిలోని ఓ దొంగ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడితో పాటు తమ వాహనంలో శ్రీకాకుళానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విఎల్పురం సెంటర్కు వచ్చాక 2 కార్లలో వెంబడించి వచ్చిన దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సెంట్రల్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె రమేష్ బాబా ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ పర్యవేక్షణలో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిస్టరీ ఛేదించేందుకు రాత్రి పగలు పోలీసు యంత్రాంగం కృషి చేయడంలో ఫలితం కనిపించింది. ఈ కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒక షిఫ్ట్ కార్ నెంబర్ AP29BN 9369 కార్, హోండా డిఐఓ వైట్ అండ్ బ్లూ కలర్ మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐ ఎస్ శివప్రసాద్, సిబ్బంది ఎన్ వెంకట్రావు, శ్రీనివాసరావు, ఎస్ వీరబాబు, వి నాగరాజు, టి వరహాలబాబు, బి రాజుబాబులను ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. ప్రకాష్ నగర్ SHO గారు, అలాగే సెంట్రల్ జోన్ డిఎస్పీ గారు అయినటువంటి రమేష్ బాబు గారు, అలాగే ఎస్ఐ శివప్రసాద్ గారు, మా యొక్క ఎస్పీ గారు అయినటువంటి నరసింహ కిషోర్ సార్ ఆధ్వర్యంలో అతి చాకచక్యంగా ఈ నేరాన్ని అదుపులో పెడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి నేరాలు జరగకుండా ప్రజలు ఇచ్చిన సహకారము, అలాగే పత్రికా రంగం ఇచ్చిన సమాచారం ఉపయోగించుకొని మేము మరికొంతమంది పైన ఇటువంటి కేసుల్లో అరెస్టులు అవి కొనసాగిస్తారు. వాళ్ళు ఒక మోటివ్తో ఉన్నారండి. చంపే ఉద్దేశం అటెంప్ట్ మర్డర్ చేసినా వాడిని అక్కడి నుంచి విడిపించుకోవడానికి ఆ విధంగా 307 కంటెంట్ వచ్చే విధంగా, దాని తర్వాత ఏమో వాడిని విడిపించుకోవడానికి, దాని తర్వాత వాడి పోలీసు వాళ్ళని చెప్తున్నా కూడా వినకుండా ఐడి కార్డు చూపిస్తున్నా కూడా ఐడి కార్డు లాక్కోవడం, దాని తర్వాత ఎస్ఐ గారి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకొని పారిపోవడం, కారు అద్దాలు పగలగొట్టడం, డ్యామేజ్ చేయడం, ఆ విధంగా జరిగింది. కొత్త వరవడితో నూతనంగా ఏర్పాటు చేసిన జానీ వాకర్ స్కాచ్ బొటిక్ ను పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం రోడ్లో ఘనంగా ప్రారంభించారు. స్థానిక పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జానీ వాకర్ స్కాచ్ బొటిక్ ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. మద్యం ప్రియులకు కావలసిన బ్రాండ్లను నేరుగా కంపెనీ వినియోగదారులకు అందించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖులు, పెద్దలు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైల్వే ప్రయాణంలో దివ్యాంగుల హక్కులను కాపాడి వారికి కేటాయించిన సదుపాయాలను ఆటంకం లేకుండా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణం వీరరాఘవయ్య రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ప్రభుత్వము దివ్యాంగులకు కల్పించినటువంటి హక్కుల్లో ఒకటైన రైల్వే ద్వారా రాయితీపై ప్రయాణ సౌకర్యం పొందాలంటే
పొందే క్రమంలో ప్రతి రైల్లోనూ ముందు వెనుక దివ్యాంగులకు బోగి ఏర్పాటు చేసినప్పటికీ ఆ బోగిల్లో సకలాంగులతో నిండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దివ్యాంగులు ఆ బోగి ఎక్కాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ ప్లేస్ను సకలాంగుల బళ్లతో పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోతుందన్నారు. దివ్యాంగులు బండి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. అలాగే రైల్వే స్టేషన్లో పార్కింగ్లో పెట్టిన బండ్లు బయటకు తీయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. కావున ఈ 2 విషయాలను అధికారులు పరిష్కరించి దివ్యాంగులకు ఉన్న హక్కులను కాపాడి రైల్వే ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తారని అధికారులు కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు యనమదల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, వీర రాఘవయ్య, జిల్లా అధ్యక్షుడు అంకం గంగరాసు, మహిళా అధ్యక్షురాలు ఎర్రా ఉమామహేశ్వరి, అధికార ప్రతినిధి గుత్తుల ఉమాదేవి, కర్రి మౌలి, మేడిది వెంకటరమణ, చిక్కాల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి మీటింగు దివ్యాంగుల హక్కుల సాధన సమితి నుంచి మాట్లాడుతున్నా. మాకు ఇక్కడ రైల్వే స్టేషన్లో మాకు కేటాయించినటువంటి యాండికేట్ బోగి ఏదైతే ఉందో దానిలోనమాట రిజర్వేషన్ మాకు కల్పించినప్పటికీ మాకు సకలాంగులే ఎక్కిపోయి మాకు ప్రయాణం కూడా చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు. అది మీరు పెద్దవాళ్ళకి తెలిసి కూడా మీరు ఊరుకుంటున్నారు. దాని విషయంలో మేము హ్యాపీగా జర్నీ చేయలేకపోతున్నాం. అదొకటి మీరు కొంచెం చూడాలి. ఇంకా ఇక్కడ పార్కింగ్ అంటూ మాకు బోర్డు పెట్టారు. పార్కింగ్ అని వికలాంగులకి సకలాంగులు ఎవరు పెట్టుకోకూడదని కూడా ఇక్కడ పెట్టారు. కానీ సకలాంగుల బళ్ళే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. వికలాంగుల బండి అంటూ ఇక్కడ ఏమీ లేదు. మా బండి మేము ఒకవేళ పెట్టినా అది మళ్ళీ బయటికి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అదొకటి మేము ఖండిస్తున్నాము. ఆ విషయంలో కూడా మీరు చూడాలని ఖండిస్తున్నాము. ఇంకా వికలాంగులకి వీల్ చైర్ అనేసి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అనమాట వీల్ చైర్ పెట్టడం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాన్ని ఎవరో వినియోగించట్లేదు. ఒకవేళ తీసుకెళ్లే పరిస్థితి వస్తే 200 రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి మాకు అది అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము ఖండించి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మాకు పెద్దలంతా కలిపి ఈ విషయంలో మీరు ఆలోచించి మా దివ్యాంగులు అంతమందికి కూడా కొన్ని రిజర్వేషన్లు పెట్టినప్పటికి కూడా అది మాకు వర్తించట్లేదు. మీరు వర్తించి అది మాకు సక్రమంగా మాకు వినియోగించుకునే ఇది మాకు ఇవ్వండి, అధికారాన్ని మాకు కల్పించండి అని మేము ఇక్కడ మీకు ఈ సమస్య మీద మేము చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము కొన్ని విషయాలు మేము చెప్పుకుంటున్నాం. దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే స్టేషన్ పరిధిలో దివ్యాంగులకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది దివ్యాంగులకు కాకుండా సకలాంగులకు వాడడం. ఎవరైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే వారి బళ్ళని బయట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా చూస్తే సకలాంగుల బళ్ళు లోపల దివ్యాంగుల బళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేసే క్రమంలో రైల్వే సంబంధించి ట్రైన్లో ముందు వెనక కూడా దివ్యాంగుల బోగిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బోగిల్లో మనం టికెట్ తీసి ఎక్కాలని అనుకుంటే సకలాంగులతో నిండిపోవడం వల్ల వికలాంగులు ఎక్కలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎక్కినా కూడా గమ్యస్థానంలో దివ్యాంగులు చేరుకున్నట్లయితే ఆ దిగలేనటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అదేవిధంగా ఎక్కడికైనా దివ్యాంగులు ప్రయాణం చేయాలంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి వీల్ చైర్ నుంచి దివ్యాంగులు లోపల తీసుకెళ్ళడానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఖండిస్తుంది. అలాగే ప్లాట్ఫామ్ మీద ఏదైతే సకలాంగులు వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే దివ్యాంగుల హక్కుల ప్రకారం 4% రిజర్వేషన్ కల్పిస్తూ దివ్యాంగులకు కూడా అక్కడ ఉన్నటువంటి కొట్లు ఇవ్వాలని ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం దివ్యాంగులకు అభివృద్ధి చేయాలి అలాగే దివ్యాంగులు గౌరవపదంగా చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేసుకుంటూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి యనమదల వెంకటేశ్వరరావు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
కరుణామయుడు యేసుక్రీస్తు ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక 30వ డివిజన్ చర్చ్పేటలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షులు, మదర్ తెరీసా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చాపల చినరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సంస్కృతిలో క్రిస్మస్ చాలా ముఖ్యమైందని అన్నారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటినా కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న చాపల చినరాజు తన మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. స్థానిక ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కాగా ఈ క్రిస్మస్ వేడుకల్లో ముందుగా సెయింట్ పాల్స్ చర్చ్ పాస్టర్లు ఈ బాపనయ్య, టి సాల్మన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, యాల్లా ప్రదీప్, నక్కాదేవి వరప్రసాద్, అబ్దుల్లా, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధా, మజ్జి రాంబాబు, పిల్లా శ్యామ్, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్, శామ్యూల్ రాజు, బత్తిన అబ్రహం లింకన్, సుంకర సురేష్, పోసుపో ఆనంద్, పత్తిన రవికుమార్ అధిక సంఖ్యలో దైవజనులు పాల్గొన్నారు. కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఈ క్రైస్తవ చక్రవర్తి రాజు అయిన తరువాత ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ డిసెంబర్ 25వ తారీఖున పూర్వంలో యూరప్ ఖండంలో సెటర్నియా అనేటువంటి ఒక శని దేవత ఆరాధనను, శని గ్రహము, సూర్యగ్రహాల్లో ఉండేటువంటి ఒక గ్రహాన్ని వారు ఆరాధించడం మొదలుపెట్టేటువంటి వారు. అంటే యూరప్ ఖండంలో డిసెంబర్ 25వ తారీఖున శని గ్రహాన్ని ఆరాధించడం, పూజించడం వారికి పరిపాటి. అయితే ఎప్పుడైతే కాన్స్టాంటైన్ చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తి రాజుగా అయ్యాడో, పరిపాలన చేయడం ప్రారంభించాడో, అప్పటి నుంచి కూడా శని గ్రహాన్ని తీసివేసి, సూర్య గ్రహాలలో ఉన్నటువంటి ఒక గ్రహం అయినటువంటి శని గ్రహాన్ని తీసివేసి ఆ గ్రహము ప్లేస్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని యేసుక్రీస్తును ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే క్రిస్మస్ ఆరాధన అనేటువంటిది ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ వేడుకలకి రావడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మా కుటుంబాన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు సోదరులు చాపరాజా గారు. వస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో రూపాన మా స్తోమతకు అనుగుణంగా ఏదో ఒక రూపాన కార్యక్రమం కూడా ఇక్కడ సహకరించుకుంటూ వెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో, యేసయ్య యొక్క ఆశీర్వచనలతో మొన్నటి ఎన్నికల్లో రాజమహేంద్రవరం చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో 74,000 మెజార్టీతోటి మీరందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ బూత్లో కూడా అత్యధిక మెజార్టీ రావడం కూడా జరిగింది. అంటే మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఒకటి నమ్మకం,
రెండు ఏదో ఒక మంచి చేస్తాడన్న విశ్వాసం. ఆ నమ్మకం విశ్వాసం ఎక్కడా కూడా కోల్పోనివ్వకుండా తగ్గనివ్వకుండా నా వంతు ప్రయత్నం అయితే మానవ ప్రయత్నంగా నేను చేస్తానే ఉన్నాను. 10 మందికి సాయపడుతున్నా, అవకాశం ఉన్న చోట ఇరువురి మధ్యన గొడవ ఉంటే గొడవలు పెంచేయకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఏదైతే యేసయ్య చూపించిన మార్గంలోనే నడుస్తా ఉన్నాను, ఆయన చూపించిన దారిలో అడుగులు వేస్తా ఉన్నాను. అది సద్మార్గం అవుతా ఉంది, నాకు మంచి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. ఆ సత్ఫలితాలను కూడా చూడగలుగుతా ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకలు అంతా కూడా చాలా ఘనంగా జరగాలని, ప్రతి ఒక్క జీవితాల్లో కూడా వెలుగు నిండాలని, అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సెయింట్ పాల్స్ చర్చ్ ఒక విశిష్టత గురించి నేను వేరేగా చెప్పనవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇంత చక్కని దినం. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఈ వేడుకలు జరుపుకుంటాయి. ప్రపంచం మొత్తం మీద వేడుకలు జరుపుకుని ఏదైనా ఉంటే యేసు ప్రభు క్రిస్మస్ వేడుకలు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ దేశాల్లో వేడుకలు జరుపుకుంటారు. అలాగే అందులో భాగంగా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రాజమండ్రిలో కూడా పలు చోట్ల ఈ వేడుకలు జరుపుకోవడం అన్నది ఆది నుంచి వస్తున్నది. ఇవాళ మనకి రాజు సరైనడైతేనే రాజ్యం బాగుంటుంది. అలాగా ప్రభు అయిన యేసు మనకి మంచి చీఫ్ మినిస్టర్ని ఇచ్చాడు ప్రజలను పరిపాలించమని. ఇక్కడ రాజమండ్రికి మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు. మీ కష్టాలు ఏమన్నా కూడా క్షణాల్లో తీర్చి ఎమ్మెల్యే మనకు ఉన్నారు కాబట్టి, ఆ ప్రభు అయిన యేసు మనకి ఇచ్చారు కాబట్టి మీరు అది సద్వినియోగపరచుకోవాలి. తర్వాత అందరూ కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈర్ష్యాభావాన్ని వదులుకోండి, సాటి మనిషికి సహకరించండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురండి, అందరూ చదువు సంఖ్యల్లో అభివృద్ధి చెందండి అని చెప్పాడు. కనుక ప్రభు అయిన యేసు ఇచ్చిన సూక్తులన్నింటినీ కూడా సూచన తప్పకుండా మనం పాటించి ఇలాగా వేడుకలు, మరిన్ని వేడుకలు జరుపుకోవాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మన రాజుగారికి, జాపారాజు గారికి, అలాగే ఇక్కడున్న పాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఘనమైన రీతిలో నిర్వహిస్తూ మదర్ తెరీసా యంగ్స్టర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు సెయింట్ పాల్స్ లూథరన్ సంఘ పక్షాన, అలాగే పేటలో ఘనమైనటువంటి రీతిలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చేపల చినరాజు గారికి, వారి యొక్క అసోసియేషన్ బృందానికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన పట్టణ ఎమ్మెల్యే గారికి నిజంగా అభినందనీయులు, గౌరవనీయులు. అలాగే మా సంఘపక్షాన్ని బట్టి ఆలోచన చేస్తే, సంఘపక్షాన్ని జరుగుతున్నటువంటి నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నతమైనవి, అద్భుతమైనవి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘానికి ఎమ్మెల్యేగా మనందరూ ఆశీర్వదించి గెలిపించుకున్నాం. మన 5 సంవత్సరాలు కూడా వాసన్య భవనం ఇద్దరు కూడా మరి కార్యక్రమాలన్నింటికి కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తున్న మరి మా అన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఆదిరెడ్డి కుటుంబం, మరి రాజమండ్రి ప్రజలకు చేస్తున్న మరి సేవలు మరి ఏ రాజకీయ నాయకుడు కూడా మరి నేనైతే చూడలేదు. అటువంటి సేవలు అందిస్తున్న కుటుంబం మన ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, తండ్రి గారు ఎమ్మెల్సీగా చేశారు, తల్లి గారేమో రాజమండ్రి మొదటి మహిళా మేయర్గా చేశారు, మరి అలాగే వదిన గారు ఏమో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా చేశారు భవానీ గారు. అలాగే ఈరోజు రాజమండ్రి ప్రజలు మరి ఎంతగా ఆశీర్వదించారంటే, లాస్ట్ టైం భవానమ్మని అంత గాలిలో కూడా మరి 33,000 ఓట్ల మెజారిటీతో భవానమ్మని గెలిపిస్తే, మరి అదే సేవని ఈ రాజమండ్రి ప్రజలు మనసులో ఎంత పదిలిపరుచుకున్నారనేది మరి 2024లో ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్ని వాసన్య పోటీ చేస్తే 73,000 ఓట్ల మెజారిటీతో రాజమండ్రి ప్రజలు
మరి ఆదిరెడ్డి వాసాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆస్వాదించారు. మరి అటువంటి మంచి సేవకుల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్న ఈ వేడుకల్లో నేను పాల్గొనడం జరుగుతుంది. నిజంగా ఈ డిసెంబర్ వచ్చిందంటే మా క్రైస్తవ సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రమైన దినాలని అనుకుంటాం. ఇలానే మీ ప్రార్థనలంతా కూడా కొనసాగాలని, మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని. మన ప్రత్యేకత ఏంటంటే భారతదేశం ఏంటంటే మనం రంజాన్ అని ఇలాగనే చేసుకుంటాం, క్రిస్మస్ అని ఇలాగ చేసుకుంటాం, సంక్రాంతి అని ఇలాగనే చేసుకుంటాం. ఇదే ఐక్యత, భారతీయుల ఐక్యత ఎల్లప్పుడూ కూడా మనం ఉంటూ మన ఊరిని, మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ఐక్యత చాటాలని. అలాగే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. రోజు అంటే ప్రపంచం మొత్తం మీద ప్రతి దేశంలో జరిగే గొప్ప పండుగ. క్రైస్తవుడిగా జీవించాలంటే సమాజంలో ఒక విలువలతో కూడి ముందుకెళ్ళాలి. అలాంటి అవకాశం మనకి ఈ విధంగా ఇచ్చిన యేసయ్య బిడ్డలుగా మనం చెప్పుకుంటూ క్రైస్తవుడిగా జీవిస్తూ ముందుకెళ్తున్న మనము క్రైస్తత్వంలో ముందుకు వెళ్ళాలని, ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరిపించుకోవాలని, మన వెలుగులు నిండుతూ మన జీవితాల్లో యేసయ్య బిడ్డలుగా ఎదగాలని ప్రతి ఒక్కరికి పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు. రాజమండ్రి విక్రమ హాల్లో స్వరరాగ సుధా సంగీత సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి విక్రమ హాల్లో ఘంటసాల జయంతి సందర్భంగా స్వరరాగ సుధా సంగీత సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల బాలు పాటలు పాడి ప్రేక్షకులను సంతోషపరిచారు. అదే రోజు ఆందూరి సుభాష్ జన్మదినం కాబట్టి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగీత ఐక్యవేదిక పెద్దలు జీవి రమణ, రాయుడు, చంద్రశేఖర్, శ్రీహరి, సంగీతాల ఐక్యవేదిక అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం, ఎం చౌదరి, గంగాధర్, ఏ శేఖర్, కె శైలజ, జనసేన నాయకులు భారతి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాడి తప్పిన ఆర్థిక పరిపాలన వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తాం. ఏడీబీ నిధులు, అమృత్ 2.0 నిధుల కేటాయింపు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2025 నాటికి పనులను ప్రారంభించి రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. చెత్త నుంచి సంపద సృష్టి, డంపింగ్ యార్డ్ లేని నగరాల అభివృద్ధి కోసం అడుగులు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాతి అహంకార ధోరణి. బీసీ మంత్రులపై జాతి దురహంకారం. పదవుల్లోనూ బీసీలకు అన్యాయం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరవటం పరిపాటి. 6 నెలల్లో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి దందాల లిస్టు లెక్కలేనంత. ఒక్క ర్యాంపుల ద్వారానే 24 లక్షలకు పైగా ఆదాయం. మాజీ ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్. కరుణామయుడు క్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చర్చ్పేటలో చాపల చినరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.